ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ నల్లధనం మీద కామెంట్ చేస్తూ నల్లధనము చాలా తప్పు, మరి రాష్ట్రానికి దేశానికి ఇది చాలా ఇబ్బంది, అందులో భాగంగా 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు ఇవన్నీ కూడా మరి ప్రింట్లో నుంచి తీసేయాలి అని చెప్పి నీతి సూక్తులన్నీ చెప్తూ ఇవన్నీ ప్రధానమంత్రి గారికి నేను ఉత్తరం కూడా రాయాలని అనుకున్నాను అన్నారు. బాగుంది, సంతోషం, మేము కూడా ఏకీభవిస్తూ ఉన్నాం. కాకపోతే ఎందుకు సడన్గా మీకు అంతగానం ఈ మధ్య కాలంలో 1000 రూపాయల నోట్ల మీద 500 రూపాయల నోట్ల మీద ఇంత మీకు ఇటువంటి అభిప్రాయం వచ్చిందని, ఏమన్నా ఈ నోట్ ఫర్ ఓట్లో భాగంగా 500 రూపాయల నోట్ల కట్టలన్నీ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా చేరినందుకేమన్నా ఇబ్బందిగా ఉందనే, లేక ఈ మధ్య కాలంలోనే స్పీకర్ గారు గౌరవనీయులు స్పీకర్ గారు చెప్పినట్లుగా నాకు 12 కోట్లు ఖర్చు అయిందని అన్నారు కదా మీడియాలో, ఏమన్నా అటువంటి విషయానికి వచ్చి ఏ డినామినేషన్ నోట్లు పంచినారని చెప్పి ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా? మాకు అర్థం కానిది ఏమంటే ఇది ఏ విధంగా ఉంది, నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా. అయ్యా, మీరు 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్ల గురించి సరే, అవినీతి గురించి లంచగొండితనం నుంచి దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారన్నమాట. మరి మీరు ఇంకా ఉత్తరము రాయాలని అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మరి ప్రధానమంత్రి గారికి దీని విషయంగా ఉత్తరం రాయడం కూడా జరిగింది. ఆ కాపీలన్నీ కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది ప్రెస్కు అందరికి కూడా. మరి దాంట్లో ముఖ్య అంశాలు ఏమంటే, ఈరోజు ఈ నల్లధనం గురించి, తర్వాత డిక్లరేషన్, ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 13 భారతదేశం అంతా కూడా డిస్క్లోజర్ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో బ్లాక్ మనీ డిస్క్లోజర్ స్కీమ్లో 65,000 కోట్లు డిస్క్లోజర్ చేయడం జరిగింది. అందులో 13,000 కోట్లు తెలంగాణ అండ్ ఆంధ్రాకు సంబంధించిన ప్రాంతం నుంచి జరిగింది. అందులో ఒక వ్యక్తే 10,000 కోట్లు డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇదంతా చాలా ఇబ్బంది కదా, ఒక వ్యక్తి చేతుల్లోకి ఎక్కడి నుంచి వచ్చింది, వ్యాపారం ద్వారా ఇంత సంపాదించడానికి అవకాశం ఉందా, ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మన ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. అయితే దానికి సమాధానం ఫస్ట్ పాయింట్ మా ఉత్తరంలో, ఒకవేళ ఇదిగిన నిజమైతే క్లారిఫికేషను సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ క్లారిఫికేషన్ ఇచ్చారండి. ఒకటేమి, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఈ 65,000 కోట్లు భారతదేశ వ్యాప్తంగా ఏదైతే డిస్క్లోజర్ జరిగిందో, తెలపడం జరిగిందో వాలంటరీగా, అవన్నీ కూడా స్ట్రిక్ట్గా కాన్ఫిడెన్షియల్ అండి, ఇది రహస్యపూరితమైనది అనేది వెరీ క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చినారు. రెండవది, ఇటువంటి డిక్లరేషన్ ఏది ఇచ్చినా కూడా, ఈ ధృవపరచడం ఏది జరిగినా కూడా స్వయాన మన ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు, ఇవన్నీ కూడా ఏ వ్యాపారం నుంచి సంబంధించినది కానీ, ఏ నగరంకు సంబంధించినది కానీ, ఏ రాష్ట్రానికి సంబంధించినది కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తెలియపరచబోదని చెప్పి స్వయాన అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఆ తర్వాత సిబిడిటి వాళ్ళు మరొక క్లారిఫికేషన్ కూడా ఇచ్చినారు. ఏమని, ఎవరైనా ఒకవేళ ఇటువంటివి సోషల్ మీడియాలో కానీ ఇంకొక మీడియాలో కానీ ఎక్కడన్నా తెలియపరిచినా కూడా ఇవన్నీ ఫ్రాడ్యులెంట్ అని, మోసపూర్వకమైనటివి, ఇవన్నీ కూడా ఎక్కడ నమ్మరాదు అని. మరి కేంద్ర ప్రభుత్వం ఇంత కేటగారికల్గా క్లియర్గా చెప్తా ఉంటే ఇక్కడ అదే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరు ఇవన్నీ ఇచ్చినారు, ఎంత ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఈ రాతమూలకంగా ఏమిస్తూ ఉన్నామంటే, ఇది ఒకవేళ కరెక్ట్ అయితే మరి మీరు దయచేసి ఇమ్మీడియట్గా తెలియపరచండి, అన్నీ కంప్లీట్గా తెలియపరచండి అని చెప్పేసి మరి మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. దాంట్లో వెరీ క్లియర్గా ఏం చెప్తా ఉన్నారు, ఒకటి, ఎవరైతే డిక్లేర్ చేసినారో తెలియపరిచినారో వాళ్లకు తప్ప ఇంకొకరికి తెలిసేదానికి అవకాశమే లేదు అని చెప్పి
కేటగారికల్గా కేంద్ర ప్రభుత్వం చెప్పేటప్పుడు మరి మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లు ఈ ప్రాంతం నుంచి వచ్చింది, 10,000 కోట్లు ఒక వ్యక్తి నుంచి వచ్చింది అని తెలిసినప్పుడు అది ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఏ విధంగా ఇది బయటకు వచ్చింది అనేది మీరు క్లారిఫై చేయాలని చెప్పి మరి ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనించినట్లయితే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అవినీతి, ఇది ఎవరు చెప్పిండేది? ఒక చాలా రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూషను NCAER, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. వాళ్ళు ఏమని ఇచ్చినారు? ఈ మధ్య కాలంలో పోయిన నెల ఏం విడుదల చేశారు? భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలపైకి ఎక్కువ అవినీతి ఉండే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని NCAER చెప్పినది. ఇది కరెక్టా కాదా, గుర్తు ఉందా లేదని చెప్పి ఒక్కసారి మరి వారిని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతూ ఉంది అనే దాని గురించి ఒక పుస్తకం రాయడం కూడా జరిగిందనమాట. ఈ పుస్తకంలో దాదాపు 1,50,000 కోట్లకు సంబంధించిన అవినీతి ముడుపులకు సంబంధించినదంతా కూడా క్లియర్ కట్గా కేసు బై కేసు, ఏ కేసులో ఎంత మటుకు చేతులు మారాయి డబ్బులు, ఏ కేసులో ఎంత మటుకు అవినీతి జరిగింది అని చెప్పి, ఎక్కడ ఇసుక నుంచి మొదలుకొని పట్టిసీమ నుంచి మొదలుకొని అక్కడి నుంచి మనకు రాజధానికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా వాల్యుయేషన్తో పాటు క్లీన్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్తో పాటు ఒకటి, ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఆ డబ్బులు డిక్లేర్ చేసినారో అన్నీ తెలియపరచండి. దానితో పాటు మీరు ఈ ఒక ఎంక్వైరీ, సమగ్రమైన ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ఎంక్వైరీలో భాగంగా మీరు కంప్లీట్గా ఈ అవినీతి అన్నిటి గురించి కూడా తెలియపరచండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ఎట్లుందంటే, వీళ్ళు అవినీతి గురించి మాట్లాడడము, భాస్కరాచార్యులు వచ్చి సున్నా విలువ లేదని చెప్పినట్లు, సుహృదుడు వచ్చి ఈరోజు మెడిసిన్కు వాల్యూ లేదని చెప్పినట్లు ఎవరండి మాట్లాడుతూ ఉండేది? అసలు ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే, ఒక పక్క ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే అటుపక్క నుంచి కేంద్రం నుంచి క్లారిఫికేషన్ వచ్చిందనమాట. ఏమా క్లారిఫికేషను? ఇటువంటి ఏవైనా కానీ విషయాలు వస్తే అవన్నీ ఫ్రాడ్యులెంటు, మోసపూరకతమైనది, కాబట్టి ఇవన్నీ కూడా ఈ మోసానికి సంబంధించిన మాటలు ఎవరు నమ్మొద్దండి అంటే, ఇక్కడ అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉండారంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితితో మనది ఒక్కసారి మనమందరూ గమనించాలి. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు? ఒకటి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనుంది. ఎందుకంటే ఈ అవినీతి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింటాయి? ఈ వీళ్ళది ఎట్లుందంటే, ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు, వాళ్ళు కాదంట బాధ్యత తీసుకునేది. ఎవరంటే వాళ్ళ మీద బాధ్యత మోపుతారంట. ఈరోజు పరిపాలనలో ఏదన్నా ఇబ్బంది జరిగినా ఆ బాధ్యత వేరే వాళ్ళదంట, పార్టీ వాళ్ళది, పరిపాలనలో అధికారంలో లేని వాళ్ళది. మరి అవినీతి జరిగినా లేని వాళ్ళదంట బాధ్యత. ఏం ఇండికేషన్ ఇస్తూ ఉండారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏం అడుగుతూ ఉన్నారు? మీరు ఒక అమరావతి నగరానికి శంకుస్థాపన చేసినప్పుడు 250 నుంచి 400 కోట్లు ఖర్చు పెట్టినారు, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఇది ప్రజల మనసులో ఉండే ప్రశ్న. మీరు పట్టిసీమ అని చెప్పి ఒక 4 పంపులు బిగించి ఏదో నీళ్లు బారిస్తూ ఉన్నామని చెప్పి అందరికీ కళ్ళు కప్పినారు, 1,600 కోట్లు అంటున్నారు, ఎక్కడి పోయినాయి ఆ డబ్బులు? మీరు పుష్కరాలు అని చెప్పేసి, గోదావరి పుష్కరం అని చెప్పేసి, కృష్ణా పుష్కరాలు అని చెప్పేసి దాదాపు 3,000 కోట్లు ఖర్చు పెట్టినారు. అందరికీ తెలుసు ఎంత ఖర్చు అయిందో అక్కడ. ఎక్కడి పోయినాయి ఆ డబ్బులు? ఇదే కాకుండా సబ్సిడీలు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి 2,200 కోట్లు ఇచ్చినారు, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఇవన్నీ కూడా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఏది కూడా మనం చెప్పినంత మాత్రాన, ఏదో మనం నీతి సూక్తులు చెప్పి నీతి వాక్యాలు పలికినంత మాత్రాన అందరు నమ్ముతారని కాదు. పబ్లిక్ ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తూ ఉంటారు. చివరకు ఏ పరిస్థితికి వచ్చిందంటే, చెప్పే విషయాలన్నీ కూడా, అంటే మనము ఎక్కడైనా కానీ ఏదైనా చెప్పేదానికి అవకాశం ఉంది, కానీ చెబుతూ పోతే అది క్రెడిబిలిటీ అనేది ఏదో ఒక రోజు దెబ్బతింటుందని కూడా మనం గమనించాలి. ఉదాహరణకు మనం ఇప్పుడు ముందుకొచ్చి మన ముఖ్యమంత్రి గారు నేనే హైదరాబాద్ కట్టాను అంటే నమ్ముతారండి? 400 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షా గారు ఏం చేసినట్లు? ప్రపంచానికే నేను ఐటీ నేర్పించినాను, నమ్ముతారండి? ఇవన్నీ కూడా బహుశా మన రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రి గారికి ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని తెలిసే తప్పటికే ఐటీ ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్, కానీ నేనే నేర్పించిన అని చెప్తారనమాట. ఇది కాకుండా డ్వాక్రా నేనే కనిపెట్టినారు. ఇది UNDP ప్రోగ్రామ్ కాదండి, ఇది ప్రధానమంత్రి నరసింహారావు గారు ఉన్నప్పుడు అంతకుముందు కాదండి స్టార్ట్ చేసిండేది. ఇది కాక సత్యానాథులకు నేనే చెప్పినాను,
ఇది కాక పివి సింధుకు నేనే స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు, ఎన్నో చెప్పుకోవచ్చు, చెప్పేదాంట్లో ఏం లేదు. కానీ ప్రజలు గమనిస్తూ స్లోగా కూడా మన క్రెడిబిలిటీ క్వశ్చన్ అనమాట. ఈరోజు ఎవరు డిస్ప్యూట్ చేయకపోవచ్చు, ఎవరు ముందుకొచ్చి ప్రూఫ్ ఉందా, ఆధారం ఉందా అని అడగకపోవచ్చు. కానీ క్రెడిబిలిటీ అనేది దెబ్బతిన్న తర్వాత అది పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో పోస్ట్లో ఉండేవాళ్ళు గమనించుకోవాల్సిన విషయం. ఉదాహరణకు నిన్న ఏం చెప్తారండి, మాట్లాడుతూ కాంటెక్స్ట్ ఏదన్నా ఉండని, ఏ కాంటెక్స్లో మాట్లాడినా కూడా ఏమంటారు ముఖ్యమంత్రి గారు, ఎక్కడ పుట్టాలనో ఎంపిక చేసుకోలేరు, మనం ఎక్కడ పుట్టాలనో ఎంపిక చేసుకోలేము. కానీ ఒకవేళ అవకాశం అంటూ ఉంటే వెంకయ్య గారు కానీ నేను కానీ అమెరికాలో పుట్టడానికి ఎన్నుకుండే వాళ్ళం. ఏందండి ఇది, నాకు అర్థం కాలే. మీరు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి, తెలుగు జాతికి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా అని చెప్పి ఎక్కడ పోయినా కూడా నేను ఈ మన భారత గడ్డలో, మన తెలుగు గడ్డలో పుట్టాలని కోరుకున్నాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటే మేము ఇక్కడ అమెరికాలో పుట్టేదానికి ఎన్నుకుంటామని చెప్పి ఒక పక్క, ఎక్కడ పోయినా కూడా ఏ తల్లి కడుపులో పుట్టినామో అదే తల్లి కడుపులో మరో ఎన్ని జన్మలున్నా కూడా పుట్టాలని చెప్పి కోరుకునే పరిస్థితుల్లో ఈరోజు మీరేమంటున్నారు, మేము పోయి అమెరికాలో పుట్టేదానికి ఎన్నుకుండే వాళ్ళం. అంటే మీరు ఏ విధంగా చేస్తూ ఉండారంటే, ఇప్పటి వరకు మన తెలుగు జాతికి సంబంధించిన ఇంజనీర్లంతా వేస్ట్ అన్నారు, డాక్టర్లను మీరు లెక్కనే చేయరు, మన ఇంజనీర్లు ఏమన్నా కడితే అది స్లమ్స్ తయారైతే అంటారు. లాస్ట్కి ఈరోజు పుట్టుకను కూడా అవమానపరుస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుండే అనేది మనము బాగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఈ మధ్య, ఎందుకంటే స్టేట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఒకదానికి పొంతన లేని స్టేట్మెంట్లు అనమాట. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో మరొక్కసారి మొదలైందనమాట ఇదే స్టోరీ. ఏదన్నా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడము, ఆ సబ్జెక్ట్ ఎటువంటి సబ్జెక్టు, సహజంగా కామన్ మ్యాన్కు, ఒక సామాన్య మానవునికి అంత సులభంగా అర్థం కాని సబ్జెక్ట్ అనమాట. ఎట్లాంటివి, జీడిపి, జిఎస్డిపి, ఎఫ్ఆర్బిఎం ఇట్లాంటివి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి దాని గురించి రిపీటెడ్గా అదే చెప్పుకుంటూ పోవడం అన్న. ఉదాహరణకు ఇప్పుడు జీడిపి గురించి మాట్లాడేటప్పుడు పుష్కరాల దగ్గర పోవడం, పుష్కరాల దగ్గరికి పోయినప్పుడు ఎక్కడే కానీ ఒక పుష్కరాలు కానీ ఇంకొక వర్క్ కానీ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు రోజు పొద్దున సాయంత్రం పోయి మెట్ ఎట్లా కడుతుండారు, సిమెంట్ ఎంత వేస్తుంటారు చూస్తారండి ఎవరన్నా? అదంతా ఇన్స్పెక్షన్ అంట. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత నా అంత బ్రహ్మాండంగా ఎవరు పనిచేయడం లేదని చెప్పి రోజు దానికి ఒక పబ్లిసిటీ. ఏందండి అది? ఒక అసిస్టెంట్ ఇంజనీరు ఒక డిఈ చేసే పని అనమాట. ఒక ముఖ్యమంత్రి చేస్తారా? పోయినారు. పోయిన తర్వాత అక్కడ రోజు ఉండేది, సాయంత్రం అయితే అందరినీ పిలుచుకునేది, జీడిపి గురించి మాట్లాడేది, అది టెలికాస్ట్ చేసేది. అంటే ప్రజల దృష్టిలో అబ్బా ఎంత ఆలోచన, ఎంత మేధస్సు అని తెలియపరిచేదానికి ఇవన్నీ చేసి ఈ రిపీటెడ్గా చెప్తూ ఉన్నది లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించేది. దాని ఆబ్జెక్టివ్ ఏమి, అసలు ఆలోచన ఏమి? ఆ ఆలోచన ఏమంటే ఇమేజ్ బిల్డింగ్ అనమాట. ఇమేజ్ బిల్డింగ్ చేసుకోవడము, దాని ద్వారా రిజల్ట్ ఏమొస్తుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తూ ఉందన్నమాట. ఎటువంటి కన్ఫ్యూజన్ అంటే ఒక్కసారి చూడండి. అసలు ఈరోజు ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు కలెక్టర్లందరికీ ఏం చెప్పినారు? రాష్ట్ర కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 2016-17 సంవత్సరానికి సంబంధించిన మొదట క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ రిజల్ట్స్ ఏం చెప్తారంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 12.26% పెరుగుతుంది, జాతీయ స్థూల ఉత్పత్తి మాత్రం 7.31 మాత్రమే పెరుగుతుంది. అంటే మనము జాతీయ ఉత్పత్తి కంటే మనం బాగా దాదాపు 3.5 పాయింట్ ఎక్కువలో పెరుగుతూ ఉన్నామని చెప్పినారు. కలెక్టర్లంతా ఆహా ఓహో అనుకొని వచ్చినారు. బాగానే ఉంది. ఇది పోయిన సంవత్సరంతో గమనించినట్లయితే, పోయిన సంవత్సరం ఇదే పీరియడ్ 2015-2016 పోయిన పూర్తి సంవత్సరం చూసినట్లయితే జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి 7.5% పెరిగినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత పెరిగిందని చెప్పుకుంటున్నారు వీళ్ళు? 10.99. ఆ 9 కూడా ఎందుకు? బాటా రేటు 9 అని చెప్పుకున్నారు. అంటే ఎవరన్నా కానీ ఒక సామాన్య మానవుడు చూసినారనుకోండి, అబ్బా అసలు జాతీయ స్థూల ఉత్పత్తి కంటే మన ఉత్పత్తి మేలంటే ఎంత బ్రహ్మాండంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళిపోతూ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మైమర్చిపోవాలన్నమాట. సరే, ఇవన్నీ కూడా ఎందుకు? యాక్చువల్గా ఈ జీడిపి అంటే అర్థమేమి, జిఎస్డిపి అంటే అర్థమేమనేది చాలా తక్కువ మందికి ఇది అర్థమయ్యేది. ఎవరో ఎకానమిస్టులు తప్పితే ఒక సామాన్య మానవుడు మాత్రం ఫిగర్స్ చూస్తాడనమాట. క్రికెట్లో కదా 98 రన్నుల మేల 70 రన్నుల మేల అంటే 98 ఆటోమేటిక్గా మేలు అనే తట్లకు క్రియేషన్ చేస్తారనమాట. సరే, ఇవన్నీ బాగానే ఉంది. అసలు ఒక కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే అసలు జీడిపి అంటే ఏమి, స్థూల ఉత్పత్తి అంటే ఏమి? మనకు ఎక్కడైనా కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ చూసుకున్నట్లయితే ఒక ప్రాంతంలో మనకు వ్యవసాయం ద్వారా, అదేవిధంగా పరిశ్రమ ద్వారా,
అదేవిధంగా సేవా రంగం ద్వారా ఈ 3 రంగాల ద్వారా వచ్చే రాబడి అంతా కలిపితే అది స్థూల ఉత్పత్తి అవుతుందన్నమాట. అది రాష్ట్రానికి సంబంధిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపి అవుతుంది, దేశానికి సంబంధించినట్లయితే దేశ స్థూల ఉత్పత్తి జీడిపి అవుతుందన్నమాట. మరి ఈ విధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి దేశ స్థూల ఉత్పత్తికి ఏమి దాని రిలేషన్షిప్ కనెక్షన్ అంటే, ఈరోజు భారతదేశం అంటే ఏమి, ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలన్నీ కలిపితే దేశమైంది. కాబట్టి భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల స్థూల ఉత్పత్తులు జిఎస్డిపిలంతా కలిపితే అప్పుడు జాతీయ స్థూల ఉత్పత్తి అవుతుంది. కాబట్టి సహజంగా జాతీయ స్థూల ఉత్పత్తి కానీ రాష్ట్రీయ స్థూల ఉత్పత్తులు కానీ ఇన్ కనెక్షన్ ఇన్ రిలేషన్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ఈరోజు వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో 2015-16 మనము ఆంధ్ర రాష్ట్రము జాతీయ స్థూల ఉత్పత్తి కంటే దాదాపు 3.5% ఎక్కువలో ఉన్నాం. ఎందుకు? మనం 10.99 బాటా రేట్లో ఉన్నాము, జాతీయ ఉత్పత్తి మాత్రం 7.5 మాత్రమే ఉండారు. నెక్స్ట్ ఇదే ఫస్ట్ క్వార్టర్ 2016-17 ఫస్ట్ 3 నెలలకు లెక్కేసినట్లయితే ఇంకా ఎక్కువ, అంటే జాతీయ ఉత్పత్తి కంటే కూడా మనము దాదాపు 4.9 అంటే 5% ఎక్కువలో ఉన్నాం. అంటే జాతీయ ఉత్పత్తి కంటే ఇంకా ఎక్కువలో ఉన్నామని చెప్పి ఇది నిజమా? ఇది నిజమా? ఎంతవరకు నిజం అనేది ఒకసారి లెక్కచారం చూద్దాం. ఎందుకంటే స్థూల ఉత్పత్తి అనేటప్పటికీ ఇదేదో తాజ్మహల్, చార్మినార్ మాదిరిగా ఏదో చూస్తానే బ్రహ్మాండంగా ఉంది ఇది అనుకునేది కాదు. స్థూల ఉత్పత్తి బాగా పెరగాలని ఎందుకు ఎవరైనా అనుకునేది? ఎందుకంటే మనకు స్థూల ఉత్పత్తి పెరుగుతుంది అని అంటే అర్థమేమి, వ్యవసాయ రంగం బాగుంది, అర్థమేమి పరిశ్రమ బాగుంది, అర్థమేమి సేవా రంగం బాగుంది. ఈ రంగాలన్నీ బాగా జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా జీవనం మనిషికి అవకాశాలు ఎక్కువ, దాంతోపాటు ప్రభుత్వాలకు రాబడి ఎక్కువ. ఎప్పుడైతే రాబడి ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంతోపాటు మనకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, సంక్షేమ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటాయో అవన్నీ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది. అందుకనే ప్రతి దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా స్థూల ఉత్పత్తి ఎంత, పెరుగుదల ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా లెక్కేస్తుండేదన్నమాట. ఈరోజు మనం గమనిద్దాము, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పేది ఎంత మటుకు నిజము అని. ఈరోజు జాతీయ స్థాయిలో కేంద్రానికి మనకు ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో, ఇండైరెక్ట్ రాబడి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కేద్దాం. 2015-16కు మరి 2014-15 మీద చూసినట్లయితే దాదాపు 30% పెరిగింది, 29.86. అంటే 7.5-7.5% జాతీయ స్థూల ఉత్పత్తి పెరిగినప్పుడు కేంద్రానికి ఇండైరెక్ట్ పన్నుల రాబడి దాదాపు 30% పెరిగింది. మళ్ళీ మన రాష్ట్రానికి చూద్దాం ఎంత వచ్చిందో. మనకు చెప్తుండేదేమో 10.99 బాటా రేటు, అంటే 11% ఇంచుమించు పెరిగిందని. కేంద్రానికి 7.5% పెరిగినప్పుడేమో వాళ్లకు పన్ను ఆదాయము 30% పెరిగింది. కానీ మన రాష్ట్రానికి మాత్రము 11% పెరిగిందని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. రాబడి ఎంత పెరిగిందండి? రాబడి పెరిగినది 13% పెరిగింది అంతే. మినిమం కనీసం 30% ఉండాల్సినది ఓన్లీ 13% మాత్రమే పెరిగినది. అదేవిధంగా మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినది మొదటి క్వార్టర్కు, అంటే ఏప్రిల్, మే, జూన్ 2016 లెక్కేసినట్లయితే ఎంత వచ్చిందండి? వీళ్ళు చెప్పే ప్రకారము మనకు 12.26% పెరిగింది, దేశానికి మాత్రం 7.3% మాత్రమే పెరిగింది. అంటే లెక్క ప్రకారము రాబడి ఎంత ఉంది? రాబడి లెక్కేస్తే మాత్రము మనకు 7% మాత్రమే పెరిగింది. అంటే ఇది ఎట్లుందంటే వీళ్ళు చెప్పేది వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగింది కానీ ఆదాయం మాత్రం, రాబడి మాత్రం లేదు అంటారు. ఇది నమ్మశక్యమేనా? మీరు కేంద్రానికంటే మీరు ఆల్మోస్ట్ డబుల్ పెరిగింది అని మీరు అంటున్నారు. మీరు ఆల్మోస్ట్ డబుల్ పెరిగితే మీ ఆదాయం ఎంత పెరగాలి ఆ ప్రకారము? ఇది సగం కంటే కూడా ఇంకా తక్కువ అవుతుంది. అసలు వాస్తవానికి లెక్కేసినట్లయితే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉండారు? ఇది ఎందుకంటే ఒక్కసారి స్థూల ఉత్పత్తి పెరిగిందని చెప్పిన దానివల్ల లాభమేమి? ఈ తప్పుడు అంకెలు, ఇవి ఖచ్చితంగా తప్పుడు అంకెలే. ఎందుకంటే స్థూల ఉత్పత్తి అనేది ఈరోజు మనం ఏదైతే అంకెలు చూపిస్తామో 2 సంవత్సరాల తర్వాత సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు అది కరెక్ట్ ఫిగర్స్ అప్పుడు చేస్తారనమాట. అంతవరకు మనం చెప్పింది చెప్పుకుంటూ పోతాం. ఇది ఓన్లీ ఎస్టిమేట్స్ మాత్రమే, ఇది యాక్చువల్ ఫిగర్స్ కాదు, అంచనాలు మాత్రమే. మరి ఇక్కడ ఎందుకు వీళ్ళ ఆలోచన ఏమి, ఎందుకు ఇట్లా తప్పుడు సమాచారం ఇస్తూ ఉండారంటే మాకు వచ్చే డౌట్ ఏమంటే అసలు ఇది ఏమన్నా ప్రజలందరికీ ఒక అభిప్రాయం క్రియేట్ చేద్దామా అంటే రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుంది, అంత బాగుంది పరిపాలన అని, లేదా ఇదేమన్నా మనం అప్పు చేసేదానికి ఎఫ్ఆర్బిఎం అనేది ఉంటుందన్నమాట, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. దాని ప్రకారము
ఇంత శాతం 3.5% కంటే కూడా మనము ఎక్కువ స్థూల ఉత్పత్తి మీద ఎక్కువ మనము అప్పు చేసేదానికి అవకాశం లేదు. అప్పు ఎక్కువ చేసేదానికి ఏమన్నా రాంగ్ ఫిగర్స్ ఇస్తూ ఉండారా, లేదా అంత బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు తన ఇమేజ్ తను పెంచుకునేదానికి ఇస్తూ ఉండారా? ఎందుకంటే అసలు మనం గమనిస్తే ఇది ఎక్కడే కానీ వాళ్ళు చెప్పే అంచనాలకు చెప్పే ఫిగర్లకు ఎక్కడ పొంతననేది కూడా కనపడడం లేదనమాట. వీళ్ళు ఏదైతే చెప్తా ఉండారో 12.26% పెరిగిందని మా లెక్క ప్రకారం ఎన్ని రకాలుగా లెక్కేసినా కూడా 5% కంటే ఎక్కడ పెరిగినట్లే లేదు. ఉదాహరణకు 2014-15లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏమన్నారు, అంతా అయిపోయింది, రాష్ట్రం అంతా ఏదో అయిపోయింది, మన ఆదాయం అసలు లేనే లేదు, అధోగతి పాలైంది అంటే ఆ రోజు కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పినారు, మీరు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు వీ షుడ్ రైజ్ టు ద అకేషన్. ప్యానిక్ కావద్దండి, ప్యానిక్ చేయొద్దండి, పబ్లిక్ను భయపడేయొద్దండి పబ్లిక్ను. ఈరోజు ప్రజలందరికీ కూడా మనం ఇవ్వాల్సిన ధైర్యం ఏమి, కొత్త రాష్ట్రమైనా కూడా ఈ రాష్ట్రంను బ్రిక్ బై బ్రిక్ ఇటుకపిల్ల మీద ఇటుకపిల్ల పెట్టి కన్స్ట్రక్ట్ చేయాలి, కానీ ఇట్లా భయపడరాదని చెప్పి మళ్ళీ ఆ రోజు 13% పెరుగుదల ఎప్పుడైతే మన ఆదాయంలో పెరుగుదల 2014-15 రాష్ట్రం విభజన జరిగిన మరుసటి సంవత్సరమే మనకు దాదాపు 13% పెరుగుదల కనపడింది ఆదాయంలో. అంటే అర్థమేమి, ఆ రోజు పరిపాలన వలన కాదు, ఆ రోజు ఎందుకంటే విభజన జరిగిన వెంటనే పరిపాలన ఎక్కడ వస్తుంది, విభజన జరిగిన వెంటనే కూడా 13% పెరిగినది. ఈరోజు 2.5 సంవత్సరం తర్వాత చూస్తే మనకు అది కాస్త 5%కు పడిపోయిందంటే అర్థమేమి, ఇది పరిపాలన బాగుందనే పరిపాలన బాగలేదని అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య తరచూ చెప్తా ఉన్నారనమాట, నేను PhD ఎకనామిక్స్ అని. మాకు కొద్దిగా డౌట్ వచ్చింది, మేము ఇప్పుడు కూడా MA అనుకున్నాం కానీ PhD ఎప్పుడు అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకరెవరు ఆనరీ డాక్టరేట్ షికాగో యూనివర్సిటీ ఒకటి ఇచ్చినట్లు, ఆ తర్వాత ఆ యూనివర్సిటీ మూతబడినట్లు తెలిసింది, కానీ అది కూడా ఆనరీ డాక్టరేటు. కాకపోతే ఈ PhD ఎకనామిక్స్ ఎప్పుడు వచ్చింది సడన్గా అనేది మాకు కూడా డౌట్ఫుల్గా ఉంది. ఒకవేళ PhD ఎకనామిక్స్ వస్తే కూడా మరి మీరు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్, ఇది ఎందుకు గాను అంటే విభజన జరిగిన వెంటనే ఏ ఆర్థిక పరిస్థితి ఉందో అంతకంటే కూడా అధ్వానమైన క్షీణించిపోయిన పరిస్థితి ఎందుకనేది ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి. ఎందుకంటే ఈరోజు పరిపాలన ఏమైంది, అసలు ఏ స్టేజ్కి వచ్చిందంటే పరిపాలన ఏం జరుగుతూ ఉంది, అంత రాంగ్ ఫిగర్స్ ఇవ్వడం, రాంగ్ ప్రాపగాండా చేయడం, రాంగ్ పబ్లిసిటీ ఇవ్వడం తప్ప కాన్ఫరెన్సుల మీద కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు. లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చిందంటే చిన్నపిల్లలకు ఎప్పుడైనా కానీ మనము టక్ అని చెప్పి భయపడించాలంటే బూచి అంటే భయపడతారనమాట. ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ అంటే ఆఫీసర్లు అంతా భయపడుతుంటారు, VC అంటే భయపడతారనమాట అందరూ. ఆ స్టేజ్కి వచ్చింది. అసలు ప్రోగ్రాంలు కూడా చూడండి, పరిపాలన జరుగుతూ ఉందండి. ఏంటి ప్రోగ్రాంలు అంతా, అసలు రాష్ట్రం ఏమవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుంది, అసలు వనరులు ఏమవుతూ ఉన్నాయి, ఇవన్నీ పట్టించుకోకుండా పబ్లిసిటీ, దోమలపై దండయాత్ర, ఈగలపై యుద్ధం, ఏంటివండి ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన ఇదంతా. అసలు ఇంకోటి మీరు ఈరోజు చెప్తా ఉండారు, మాకు నా ఇమేజ్ను బట్టి 4.5 లక్షలు దాదాపు పెట్టుబడులు వచ్చినాయని. 4.5 లక్షల పెట్టుబడి వచ్చిందండి ఎక్కడన్నా? 4.5 లక్షల పెట్టుబడి పక్కన పెట్టండి, 4.5 లక్షల పెట్టుబడి కాదు, మనకు ఆల్రెడీ ఉన్నటివన్నా మీరు కాపాడుతున్నారని. మీ సొంత జిల్లా చిత్తూరు, వెనుకబడిన రాయలసీమలో ఒక భాగం. మరి మన్నవరం ప్రాజెక్టు BHEL వాళ్ళది ఉంటే దాదాపు 6,000 కోట్ల పెట్టుబడి. ఇది 2014 కంటే ముందర శాంక్షన్ అయిన ప్రాజెక్టు. అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి తెచ్చిన ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్ట్ ఈరోజు ఎత్తేస్తూ ఉన్నారు, కనీసం దాన్ని కాపాడుకునేది లేదండి. ఎవరు ఎత్తేస్తూ ఉండేది? కేంద్ర ప్రభుత్వం. మీరిద్దరు అలయన్స్ పార్ట్నర్సా కాదా? మరి ఏమిటి జరుగుతూ ఉంది అసలు? ఎంతసేపు కూడా మీరేమి ఒక సూక్ష్మమైన విషయాలు పట్టుకునేదనమాట. ఇట్లాంటివి GDP, GSDP, FRBM, ఇది ఎవరికి అట్లా అర్థం కాదు. ఎవరికి అర్థం కాకుండా అర్థం కాని సబ్జెక్టుల మీద చెప్పుకుంటూ ఆ మీడియా ద్వారా, పబ్లిసిటీ ద్వారా ఏదో చేస్తూ ఉన్నారు తప్ప మనము క్లియర్గా గమనించినట్లయితే పరిపాలన అనేది లేనే లేదు. పరిపాలన స్తంభింపబడింది. అసలు ఎక్కడ పరిపాలన లేదు. ఏం జరుగుతుందండి బయట? ఎక్కడన్నా ఏమన్నా ఒక కామన్ మ్యాన్, సామాన్య మానవుడు ఎక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఒక రైతు ఎక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఒక వ్యాపారస్తుడు ఎక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఒక ఎంప్లాయీ, ఉద్యోగస్తుడు ఎక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఎవరు సంతోషంగా ఉన్నారని చెప్పి మీకు సంబంధించిన కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప నాకు తెలిసి, మా అందరికీ తెలిసి కూడా ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఈ ఫిగర్స్ ఏదైతే ఇస్తూ ఉండారో మీరు, ఈ GDP, GSDP ఇవన్నీ కూడా ఈరోజు కాకుండా రేపైనా బయటపడేది. ఎందుకంటే ఈరోజు మీరు అంచనాల ప్రకారం చెప్తా ఉండారు,
స్థూల ఉత్పత్తులని. రాబడి మాత్రము ఎక్కడి నుంచి వచ్చింది రాబడి? ఈ రాబడి ఏదైతే మేము చెప్తా ఉన్నామో 5% పడిపోయిందని ఎక్కడి నుంచి మేము కనుక్కున్నాము? ఇది కనుక్కునేది కేవలం మీ ముఖ్యమంత్రి గారి కోర్ డాష్బోర్డ్ నుంచి. మీ కోర్ డాష్బోర్డ్ నుంచి ఫిగర్స్ తీసినట్లయితే అంచనాలు వీడికి వస్తూ ఉన్నాయి. ఆ అంచనాలు అయితే తప్పు కాదు కదా, ఎందుకంటే రాబడి అనేది ట్రెజరీలో క్రెడిట్ అవుతుంది. స్థూల ఉత్పత్తి ఇవన్నీ కూడా మనం ఓన్లీ అంచనాల రూపంలో పెడతాం కాబట్టి దయచేసి ఇవన్నీ వద్దండి, ఇది తగదు. దాని తర్వాత ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రాపగాండాలు ఇవన్నీ, ఎందుకంటే ఒక పక్క వాళ్ళు చెప్తా ఉంటారనమాట ఫ్రాడ్యులెంట్ మీన్స్ ఫ్రాడ్యులెంట్ మెసేజెస్ అవన్నీ ఫాలో కావద్దండి. ఇది ఎందుకంటే మనం ఇటువంటివి ఏదన్నా కానీ ఊరికే చెబుతూ పోతే రేపు పొద్దున మనకే కాదు రాష్ట్రానికి సంబంధించిన ఆ ఇంపార్టెంట్ పోస్ట్ కూడా స్టేచర్కు డ్యామేజింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మనం కుర్చీలో ఈరోజు మనం కూర్చోవచ్చు, రేపు ఇంకోరు కూర్చోవచ్చు. కుర్చీని కాపాడాల్సిన అవసరము, కుర్చీ స్టేచర్ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ వద్దు, ప్రాపర్ పరిపాలన చేయండి, సిస్టమేటిక్ పరిపాలన చేయండి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు కలిసి ఈ రాష్ట్రం బాగోలు కోసమే ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలు కూడా ఫైనల్గా ఏమంటే రాష్ట్ర బాగోలు కోసమే అందరి తాపత్రయం కూడా. ఒక రాజధాని ఇంతవరకు ఒక్కరినన్నా అడిగినారండి? ఒక్క పొలిటికల్ పార్టీ నన్ను ఏం చేద్దామని? ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క చోటన్నా దానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ను కూర్చోబెట్టి చేసినారండి? ఏ ఒక్క దాంట్లో పార్టిసిపేషన్ అనేది ఇది ఒక నియంత ధోరణి తప్పితే అసలు మీరు అనుకుంటా ఉన్నారు ఇదంతా ఇమేజ్ బిల్డింగ్ అని. ఒక్కసారి పబ్లిక్ లేకపోయి మీ రిప్రజెంటేటివ్స్ అందరు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మీద అభిప్రాయాలు ఎట్లెట్లున్నాయనేది చూడండి. ఇంపార్టెంట్ మినిస్టర్లు ఊరికే మాట్లాడడమే. అంటే మనము ఏదో నోరుంది కదా అని టక్క మాట్లాడుకుంటూ పోదాం పొరపాటు. ఎందుకంటే ఏదైనా కానీ సబ్స్టాన్షియేషన్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలి, రుజువు ఉండాలి తప్ప ఊరికి ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ పోవడం మాత్రం చాలా పొరపాటు అని చెప్పి తెలియజేస్తాం. అంతే కదా. మీరు ఒకవేళ ఇప్పుడు ఒక 1%కు ఒక వ్యక్తికి ఒకవేళ సమాచారం తెలిసినట్లయితే అందరిది బయట పెట్టండి సమాచారం, తప్పేముంది? ఇంకా తప్పేమి? తెలియపరచమనే కదా చెప్తుండేది. మళ్ళీ వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తామని అన్నప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేసేటప్పుడు మరి ముఖ్యమంత్రి గారికి మాత్రం ఎట్లా తెలుస్తాయి ఇట్లాంటివన్నీ? ముఖ్యమంత్రి గారన్నా తప్పు చెప్తుండల్లా, లేదా సీక్రెట్ అన్నా బయట పెట్టాలా, అంతే కదా. ముఖ్యమంత్రి మారికి ఎట్లా తెలుస్తుంది? మీరన్నా రాంగ్ చెప్తుండల్లా. ఎందుకంటే వాళ్ళు వెరీ క్లియర్గా ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం సిబిడిటీ వాళ్ళు ఇంక్లూడింగ్ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారే చెప్పినారు, ఎవరన్నా దీని గురించి ఏదన్నా ఎక్కడే కానీ వ్యాపారానికి సంబంధించి దాని తర్వాత దీనికి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా లెటర్ రాసినారు, నా నుంచి ₹1 కూడా డిక్లరేషన్ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదేదో చెప్తా ఉండారు. మామూలుగా ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరి మీద బురద జల్లడము. కాబట్టి ఈరోజు మీరు డైరెక్ట్గా అందరిది బయట పెట్టండి, తప్పేముంది? ఎందుకంటే ఇక్కడ తెలియంది డిక్లరేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే తీయాలా. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా అంటే ఆయన ఒక్కరికే తెలుసు మళ్ళీ ఎవరు అనేది, బయట పెట్టండి అని చెప్తాం. మళ్ళీ అది ఆయన చెప్పాలి. అందుకని కదా మేము కూడా రాస్తూ ఉండేది కూడా ఏమని, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. మా అధ్యక్షుల వారు వెరీ క్లియర్ చెప్తున్నారు, నేనైతే ₹1 డిక్లేర్ చేయలేదు దీని కింద. కాబట్టి మీరైతే చెప్తా ఉన్నారు, మీరు ఓపెన్గా రండి, బయటికి తెలియపరచండి. ఒక పక్క కేంద్రమేమో ఎవరికి తెలియదు అంటారు, ఈయనేమో నాకు తెలుసు అంటాడు. బయట పెట్టండి, అందరిది బయట పెట్టండి. బయట పెడితే తెలిసిపోతుంది కదా. ఊరికే ముసుగులో గుద్దులాట, ఊరికే బురద జల్లుకుంటా, అవకాశం వచ్చిందని కిందోళ్ళతో మాట్లాడుకుంటా, ఇది బురద జల్లడం అనేది చాలా రాంగ్ ప్రొసీజర్. మీరు చెప్పినారు కదా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు, దే ఆర్ థ్రోయింగ్ మడ్స్లింగింగ్ అని, అది తప్పు. అది కేంద్రం విల్ హ్యావ్ టు టేక్ అ కాల్ కదా. ఎందుకంటే ఒక బాధ్యత గల పోస్టులో ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రము ఈ స్కీమ్ ఒక కారణంతో పెట్టింది. ఆ కారణంతో పెట్టిన తర్వాత ఎందుకు ఇదంతా కూడా ఈ డిస్క్లోజర్ అనేది సీక్రెట్గా ఉంచాలి, రహస్యంగా ఉంచాలి, ఎందుకు ఎవరు తెలియకూడదు అనేది వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో కూర్చొని ఉన్నారు. ఆ పోస్ట్లో కూర్చున్నప్పుడు తనకు కూడా తెలిసి ఉండాలి, అదిగాక స్పెషల్గా అలయన్స్ పార్ట్నర్ తెలిసి ఉండాలి ఎందుకు రహస్యంగా పెట్టినారనేసి. రహస్యంగా ఎందుకని పెట్టినప్పుడు మళ్ళీ మీకు తెలియాలి కదా అది ఎందుకు అట్లా రహస్యంగా ఉంచాలని. లేదు ఓపెన్ అంటే లక్షణంగా ఓపెన్ చేయమని కదా అడుగుతుండేది. ఓపెన్ ఇప్పుడు లెటర్ రాస్తుండేది కదా, ఓపెన్ చేయండి, చెప్పండి, తప్పేమో. ఇప్పుడు మేము వెరీ క్లియర్గా చెప్తున్నాము, మాకు ఇది సంబంధం లేని విషయం అని. ఇప్పుడు డిక్లేర్ చేసిన వాళ్ళకు తప్ప ఎవరికి తెలియదు.
ఇప్పుడు వాళ్ళు చెప్పే రూల్ ప్రకారం డిక్లేర్ చేసిన వాళ్ళు తప్ప వేరే ఎవరికి తెలియదు ఈ విషయము. సో తెలిసిన వాళ్ళు మళ్ళీ డిక్లరేషన్ గురించి తెలియకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు? అందుకనే ఇవన్నీ ఎందుకు బయట పెడితే అయిపోయాయి కదా. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, బయట పెట్టండి, అయిపోయాయి కదా. అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు చేస్తారు అదే ఫైల్స్ మీద అని, అది నోటింగ్సా ఫైల్సా ఇంకేమి, ఇది ఎన్నో సంతకమో మాకైతే తెలీదు. అసలు ఎన్నిసార్లు ఆఫీసులు మారినాయి అన్నిసార్లు సంతకాలు కూడా. అదేదో చిన్న సామెత చెప్తారండి, పిల్లి 9 సార్లు ఇండ్లు మారుస్తుంది పిల్లి పిల్లలతో పాటు అన్నట్లు ఇది ఎన్నిసార్లు ఆఫీసులు, అక్కడొక ఆఫీసు ఇక్కడొక ఆఫీసు, ఈడొక సంతకం ఆడొక సంతకం ఆడొక సంతకం, అదే ఫైలే. ఇంతవరకు డబ్బులు చేరిందో లేదో మాకు తెలియదు కానీ సంతకాలు మాత్రం పెడుతూనే ఉండారు. ఒక్కసారి సంతకం పెడితే ఏమన్నారు ఫస్ట్లో, అసలు ఎలక్షన్ ప్రామిస్ ఏమి, ఎలక్షన్లో ఏం చెప్పినారంటే సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా మహిళలకు అక్క చెల్లెళ్ళకు మీ అప్పు ఎంతైతే ఉందో మొత్తం మాఫీ చేస్తా అని ఫస్ట్ చెప్పినాడు. నిజమా కాదా? దాని తర్వాత ఎలక్షన్ తర్వాత కాస్త దాన్ని ఇచ్చేసి నేను ఒక్కొక్క గ్రూపుకు నేను 10,000 రూపాయలు చేస్తానన్నారు. దాన్ని మళ్ళా 3 విడతల్లో చేస్తా అన్నారు. దాన్ని మళ్ళా నేను డైరెక్ట్గా మాఫీ కాదు మీకు ఇస్తాను, దాన్ని మీరు క్రెడిట్ చేసుకోండి, మీరు వాడుకుంటే దానికి లేదు కానీ మీకు అదొక మీ పొదుపులోకి ఒక భాగంగా ఉంటుంది అంటారు. ఒక్కటండి, ఏదైనా ఒక్కటి కరెక్ట్గా చెప్తే చేయాలి, చేయలేని పని చెప్పకూడదు. అంతేగాని చెప్పినది మార్చినది తిరగమార్చి, తీసినది మళ్ళీ రాసినది తిరగరాసి ఎన్నిసార్లు అండి ఇది. లాస్ట్కి దానివల్ల ఏమైందంటే చాలా కన్ఫ్యూజన్. ప్రతి విషయం అంతే, రైతుల రుణమాఫీ కూడా అంతే. యాక్చువల్ కరెక్ట్గా చెప్పినది ఏమి రుణమాఫీలో సంపూర్ణ అన్ని షార్ట్ టర్మ్ లోను, లాంగ్ టర్మ్ లోను, గోల్డ్ లోను అన్ని లోన్స్ రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు దాన్ని తగ్గించి దాన్ని స్లాబ్ చేసి, స్లాబ్ను కంతులు చేసి, కంతులను మళ్ళా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ చేసి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మళ్ళా ఇంట్లో ఒకరికే అని చెప్పి, సేమ్ పెన్షన్ కూడా అంతే. పెన్షన్ ఏమన్నారు మీరు, 60 ఏండ్లకు నిండిన వాళ్ళందరూ కూడా పెన్షన్ అన్నారు. ఈరోజు దాన్ని 65 చేసినారు. మళ్ళీ ఇంట్లో ఒకరికి పెన్షన్ ఉంటే ఇంకొకరు లేదు. ఆ రోజు అట్లా అనలేదే, అందరికి పెన్షన్ అన్నారు. ప్రతి ఒక్కటి మనం చెప్పినప్పుడు వెరీ కరెక్ట్గా వెరీ క్లియర్గా చేయగలిగినది చెప్పాలి. ఊరికే చెప్పి దాన్ని మార్చుకుంటూ పోతే నేను చెప్తున్నా కదా, క్రెడిబిలిటీ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు అది ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, వెన్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఆల్ ఈజ్ లాస్ట్, బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఆల్ ఈజ్ లాస్ట్ అని. అట్లా క్రెడిబిలిటీ పాటు చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలకంతా ఎవరు సమాధానాలు చెప్తారండి? ఆరోపణ అనేదానికి ఒక క్రెడిబుల్ పర్సన్, ఒక క్రెడిబిలిటీ ఉండే సబ్జెక్ట్ ఉంటే సమాధానం చెప్పొచ్చు. కానీ ఈరోజు ఎక్కడో అమెరికాలో జరగబోయే ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అవతల అవన్నీ వేరే, కానీ ఆ సింగపూర్ వాళ్ళ సంగతి చూసుకోమని ఏమేమి మాట్లాడుకున్నారు లోపల, మంచిది కాదు, రాష్ట్రానికి అరిష్టం అది. ఇది లెటర్.